వెల్కమ్ టు అవర్ ఛానల్. 144 ఏళ్ల తర్వాత శివరాత్రి రోజు వజ్రయోగం మీ రాశి వారికి అఖండ ధనయోగం రాబోతుంది. మహాశివరాత్రి రోజు అత్యంత శక్తివంతమైన వజ్రయోగం ఏర్పడుతుంది. దీనివల్ల 12 రాశులు ప్రభావితం అవుతాయి. వాస్తవానికి గ్రహాలు రాశి సంచారం చేసే క్రమంలో ఏర్పడే యొక్క యోగాలు రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తాయి. బుధాదిత్య యోగము, త్రిగ్రహ యోగము, గజకేసరి యోగము, పారిజాతక యోగము, లక్ష్మీనారాయణ యోగాలు ఏర్పడతాయి. అయితే వీటన్నింటినీ అత్యంత శక్తివంతమైన వజ్రయోగము శివరాత్రి రోజు ఏర్పడుతుంది. సూర్యుడు, బృహస్పతి, శనిదేవుడు ఒకే సరళరేఖ మీదకి రావటం వల్ల 144 ఏళ్ల తర్వాత వచ్చే యొక్క యోగము కొన్ని రాశుల వారికి అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తుంది. రాశుల వారు జాక్పాట్ కొట్టబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మహాశివరాత్రి రేపే ఈ యొక్క రాశుల వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా రేపటి నుంచి కూడా మహాశివరాత్రి పర్వదినం శివుని యొక్క కృపతో ఈ రాశుల వారి యొక్క జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి సింహరాశి వారు. సింహరాశి వారికి మహాశివరాత్రి తర్వాత ఆర్థికంగా ఈ రాశి వారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. కొత్తగా ప్రాజెక్టులు, వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి ఇది చాలా అద్భుత సమయము. మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. సింహరాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా త్వరలోనే ఆ పరమేశ్వరుడి యొక్క కృపతో ముందడుగు వేయబోతూ ఉన్నారు. గ్రహాలన్నీ కూడా అద్భుతంగానే ఉన్నాయి. అనుకూలంగా ఉన్న వల్ల ఆదాయం పెరగటమే తప్ప తగ్గే అవకాశమే ఉండదు. అదేవిధంగా వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధికత ఉన్నప్పటికీ కూడా ఆశించిన ఫలితం గుర్తింపు పొందుతారు. వ్యాపారాలన్నీ కూడా అద్భుతంగా సాగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారిపోబోతూ ఉన్నారు. 1-2 ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలస్యంగా అయినా సరే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది. ఎటువంటి సమస్య అయినా సరే కొద్ది ప్రయత్నంతోనే పరిష్కారము లభిస్తుంది. వ్యవహారాలన్నీ కూడా చక్కబడతాయి. ఆర్థిక పరంగా కూడా ముందడుగు వేస్తారు. తల్లిదండ్రుల నుంచి కూడా అనేక విధాలుగా సహాయ సహకారాలు రాబోతూ ఉన్నాయి. రాజకీయంగా కూడా ప్రాబల్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం అనేది సింహరాశి వారికి ఎంతో సామరస్యంగా అనుకూలంగా ఉండబోతుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో ఆశాజనకంగా ఉండబోతుంది. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి చెందబోతూ ఉన్నారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. పిల్లల్లో కూడా చదువులు కూడా కష్టపడి ముందడుగు వేస్తారు. ఏ పని చేసినా వీదే పై చేయడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అదృష్ట పట్టపుత్ర తర్వాత రాశి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి జాతకులకి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అదృష్టం బాగా కలిసి రాబోతుంది. వృశ్చిక రాశి వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది. వ్యాపార ప్రణాళికలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి వాటి నుంచి మంచి ఆదాయాన్ని కూడా అందించబోతూ ఉన్నారు. అత్యంత క్లిష్టమైన సమస్యల నుంచి ఈ రాశి వారు బయటపడతారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి సంపద అనేది చాలా అద్భుతంగా పెరగబోతుంది. వచ్చినటువంటి డబ్బును భవిష్యత్తులో ఆదాయం వచ్చేలాగా పెట్టుబడి పెట్టడంపై వీరి సమర్థత ఆధారపడి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పవచ్చు. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడడానికి ఇది అత్యద్భుతమైన సమయము. పంచమ సప్తమాధిపతి అయిన గురు శుక్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల అర్ధాష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోయి ఆదాయం కూడా వృద్ధిలోనికి వస్తాయి. మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి. ప్రతిభ పాట వాళ్ళకు కూడా ఆశించిన గుర్తింపు లభించబోతూ ఉంది. వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. జీతభత్యాలు పెరగడం అనే అవకాశం ఉంది. మొత్తానికి రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఎంతో సానుకూలంగా అద్భుతంగా సాగడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా విజయాలు పొందబోతూ ఉన్నారు. ఉదాదిత్య యోగం ఏర్పడిన కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో కూడా స్థిరత్వం లభిస్తుంది. ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి. ఉద్యోగాలు మారాలనుకునే వారికి కూడా ఇది మెరుగైన సమయంగా చెప్పుకోవచ్చు. వ్యాపార లాభాల దిశగా సాగుతాయి. వృత్తి జీవితంలో కూడా క్షణం తీరిక లేకుండా మీరు ఎన్నో విజయాలు పొందబోతూ ఉన్నారు. ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ ఇంట విజయాలు దక్కబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మకర రాశి వారు. ఈ రాశి వారికి మహాశివరాత్రి నుంచి కూడా ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతూ ఉంది. అన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారు. మకర రాశి వారికి కోరుకున్న కోరికలతో పాటు ఆశించినటువంటి స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడి లక్ష్యాలన్నింటినీ కూడా సాధించబోతూ ఉన్నారు. జీవితంలో గొప్పగా అభివృద్ధి చెందబోతూ ఉన్నారు. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో సంతోషంగా గడపబోతూ ఉన్నారు. మకర రాశి వారి యొక్క భవిష్యత్తు త్వరలోనే మారడానికి ఇది శుభ సమయంగా కూడా చెప్పుకోవచ్చు.
అదేవిధంగా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం వల్ల సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థికంగా బాగా మెరుగైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కుటుంబ జీవితం ఏదైతే ఉందో వాటన్నింటిలో కూడా ముందడుగు వేస్తారో ఆశించిన ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. వారసత్వ సంపద సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి ఆఫర్లు వస్తాయి. సన్నిహితుల వల్ల కూడా డబ్బు మీకు అందుతుంది. దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం అనేది చాలా అవసరము. ప్రేమ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. మీకు ఇది అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఆశాజనకంగా ఉండేటటువంటి రోజులు వచ్చేసాయి. మీకు ఇది ఒక సువర్ణ అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి మహాశివరాత్రి నుంచి కూడా అద్భుత యోగం కలగబోతోంది. శని రాహువులు కలిసి వీరికి ఆర్థికంగా కలిసి వచ్చేలాగా చేయబోతూ ఉన్నారు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు తమ ఆదాయాన్ని భారీగా పెంచుకోవడమే కాకుండా మంచి పెట్టుబడుల వైపు కూడా వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా ఆర్థికంగా అనేక అవకాశాలు వస్తాయి. మేషరాశి వారికి కుటుంబంతో సంతోషం ఉంటుంది. ఆధ్యాత్మిక వాతావరణంపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. మంచి పనులు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు అందుకోబోతూ ఉన్నారు. మేషరాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు. లక్ష్మి తాండవం చేయబోతూ ఉంది మీ ఇంట. జీవితంలో అన్యోన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం మీదే. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. మొత్తం మీద రాశి వారికి ఏ చీకు చింత లేకుండా గడిచిపోతూ ఉంది. సుఖ సంతోషాలు, ఆర్థిక సౌకర్యాల మీద ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. గృహ వాహన ప్రయత్నాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సానుకూల పడతాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృషభ రాశి వారు. రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారికి తెలివితేటలకు, బుద్ధి, కుశలతలకు కారకుడైన బుధుడు ఈ రాశి వారిపై ప్రభావం చూపిస్తాడు. దీనివలన ఈ రాశి వారి సంపద పెరుగుతుంది. గతంలో పెట్టుబడులు సమయంలో మంచి ఆదాయం ఇస్తాయి. మీకున్న సృజనాత్మక ఆర్థికంగా బలపడుతుంది. ఈ సమయం బాగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు. దాంపత్య జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం. ఆదాయం దినాభివృద్ధి చెందుతుంది. దశమంలో ఉన్న శని వల్ల ఉద్యోగపరంగా సత్ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రుల్లో సహాయ సహకారాలు అందిస్తారు. వాహన ప్రయత్నాలన్నీ సానుకూల పడతాయి. వక్ర కుజుడు సంచారం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే అద్భుతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎన్నో శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.